40,000 ప్లస్ వేకెన్సీస్ ఇన్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఎస్. 10th కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 40,000 వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఇండివిజువల్గా మన స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకొని అప్లై చేయండి. ఇంతవరకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్కి ఈ ప్రొసీజర్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో సో మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ సేవ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మొబైల్లో మీరు ఫస్ట్ మీ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత సర్టెన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఫోటో అండ్ స్కాన్ అనేది చేస్తే సెకండ్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనం సెలెక్టెడ్ డివిజన్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్కి కూడా లిమిట్ అనేది ఏం లేదు. ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు రిజర్వేషన్ కనుక ఉంటే బేస్డ్ ఆన్ ద మీ కమ్యూనిటీ బేస్ చేసుకొని ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయని కాస్త రీసెర్చ్ చేసి పెడితే బెనిఫిట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, అప్లోడ్ చేస్తున్నప్పుడు చాలా స్టూడెంట్స్ కూడా అవ్వట్లేదు అంటున్నారు. సో అంటే రీసెంట్గానే నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా టైం ఉంటుంది. బట్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే మీ ఫొటోస్ని స్కాన్ చేయండి. ఇన్ కేస్ వాటి సైజ్ ఎక్కువగా ఉంటే రీసైజ్ చేయండి. అండ్ దాని రీసైజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. రీసైజ్ చేయడానికి కూడా రీసైజ్ మేకర్ అనే వెబ్సైట్ ఉంటుంది. మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు తెలీదు అంటే ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఐ విల్ షేర్ ద లింక్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ క్లియర్గా డైమెన్షన్స్ మెన్షన్ చేశారు. ఇఫ్ పాసిబుల్ ఫాలో దెమ్. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఆల్ ద క్వైరీస్. ఆప్షన్స్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 10-12 అలా పెట్టకండి, ఎన్ని ఉంటే అలా పెట్టండి. అండ్ ఆల్ ఇండియా వైడ్గా మీకు ఎక్కడికి వెళ్ళినా నో రెస్ట్రిక్షన్స్ అలో చేస్తారు, నేను చేయగలను అని అనుకుంటే మీరు వేరే స్టేట్స్లో కూడా ఆప్షన్స్ పెట్టొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ అబౌట్ GDS application related information. I hope this will be useful for you.